దృష్టి పడితే ఏం జరుగుతుందో మీకు నిజంగా తెలుసా? అసలు దృష్టి ఎలా వస్తుంది, అది ఎలా పోతుంది? మన మీద నరదృష్టి పడటానికి అసలు ప్రధాన కారణం ఏంటో తెలుసా? అసూయ, బలమైన దృష్టి, నెగిటివ్ ఎనర్జీ, అలసటతో బలహీనమైన ఆరా మన చుట్టూ ఉండడం. ఎవరైనా మన విజయాలు, అందం, ఇంటి శాంతి, ధనం చూసి మనసులో అనుకునే నెగిటివ్ భావమే నరదృష్టిగా మారుతుంది. అలాగే ఎందుకో కొన్ని రోజులు మనం అలసిపోయి పనులు దెబ్బతింటాయి కదా, అవి కూడా అదే దృష్టి ప్రభావమే. కానీ దీన్ని తొలగించడం చాలా సింపుల్. నువ్వుల నూనె లేదా నెయ్యి దీపం అంటే దీపాన్ని మీ ముందు 2 నిమిషాలు వెలిగిస్తే నెగిటివ్ ఎనర్జీ వెంటనే తగ్గుతుందంట. అలాగే ఉప్పు, నిమ్మకాయ, కట్ చేసిన నిమ్మకాయపై ఉప్పు రాసి ఇంటి బయట పడేయడం పురాతనంగా పనిచేసే దృష్టి నివారణ పద్ధతి ఇది. శంఖం అలాగే గంట శబ్దం, ఇది ఇంట్లో ఉండే దృష్టిని పూర్తిగా తొలగించేస్తుంది. అలాగే శివుడి జపం, ఓం నమ శివాయ అని 21 సార్లు జపిస్తే మన ఆరా శక్తివంతం అవుతుందంట. మరి దృష్టికి భయపడాల్సిన అవసరం అయితే దీనికి లేదు. అలాగే దీన్ని తొలగించే పద్ధతులు మన దగ్గరే ఉన్నాయి కాబట్టి ఇవి జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది.